నేను చాలా వరకు ఫేస్బుక్ గ్రూపుల్లో అబ్జర్వ్ చేశా. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేసుకొచ్చారు, బీఎస్పీ క్యాండిడేట్ కి. అంటే వాళ్ళు పైకి డైరెక్ట్ గా అధికారికంగా చేయకపోయినా అనధికారికంగా అతని పేరు బాగా హైలైట్ చేశారు, బీఎస్పీ క్యాండిడేట్. కానీ వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చారు. అదే సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి 3 చోట్ల ఆంధ్రలో కూడా మీరు చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గానీ ఎక్కడ ఫీల్డ్ లో తిరిగారా? జస్ట్ వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో తిరిగాడు. అంత తిరిగిన తర్వాత ఇంత దారుణ పరాజయం కదా. ఆయన హామీలు ఇచ్చారు, ఆయన తరపున నేను చేస్తానని చెప్పుకొచ్చారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద షాకింగ్ పరిణామం. వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి హింట్ ఇస్తున్నారు పబ్లిక్, అరే నాయన మీరు అందరు జాగ్రత్తగా కలిసి ఉండంటారా, మిమ్మల్ని మేము గెలిపిస్తామని. ఎప్పటికైనా వీళ్ళు అది చేయగలగాలి. సార్ ఒకటి ఫైనల్ గా, అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో కనిపించిన ఆ టీం వర్క్ అనేది